ఈరోజు మాఘ పౌర్ణమి. మరి వడ్డాణం ఉమాదేవి గారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే గాజుల లక్ష్మీ బ్రహ్మరాంబ గారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో పౌర్ణమి పూజ కార్యక్రమాలు మనందరం కలిసి నిర్వహించుకోవటం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా మరి గురుమూర్తి పలికించేటువంటి 2 పలుకులు పలికేటువంటి ప్రయత్నం. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బృహన్నార్య పర్యంతం వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. గురువు లేని విద్య కూడదెవ్వరికైనా, అజునికైనా వానబ్బకైనా తాళంబు చెవిలేక తలుపెట్లవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్య, ఆ జ్ఞానాన్ని పొందటం అనేటువంటిది చాలా కష్టం. హరిహర బ్రహ్మేంద్రాదులకు కూడా గురువు యొక్క అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి అనేకమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క వస్తువును చూసినప్పుడు ఒక్కొక్క ఫీల్ కలుగుతుంటుంది, ఒక అనుభూతి కలుగుతుంటుంది. ఇప్పుడు మామిడి పండు కనిపించింది అనుకోండి, మీకేమనిపిస్తుంది? కోసి వేరే వాళ్ళకి ఇవ్వాలనిపించదు, అనిపించదు. మీరే తినాలనుకుంటారు, అంతే కదా? ఓకే, మంచిదే, మీరే తినాలనుకోవడం మంచిదే. అలా తినే ముందు గురువుగారి దగ్గర పెట్టి తినాలనుకుంటారుగా, ఇది రైట్, ఓకే, ఇది నచ్చింది నాకు, సరే మీరే తినండి, పక్కన వాళ్ళకి తర్వాత పెడుతురు. కానీ ముందు అది గురువుకు సమర్పించిన తర్వాత తినాలనుకోండి. అంటే ఒక మామిడి పండును చూసినప్పుడు ఒక అనుభూతి కలిగింది, ఓకే. ఒక అరసె చూసారనుకోండి, ఒక అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచంలో కొన్నిటిని చూసినప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని అనుభూతులు మనకి కలుగుతూ ఉంటాయి, ఓకే. అలాగే ఒక్కోసారి మనకి కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని సంశయాలు కలుగుతూ ఉంటాయి. అన్నీ అనుభూతులే కాదు, సంశయాలు కూడా కలుగుతూ ఉంటాయి, సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన ఉదాహరణకి మనం గురువుగారి దగ్గర చేరబట్టి ఈ మాత్రం జ్ఞానం ఉంది. అదే లౌకికంగా ఉంటే ఇంత జ్ఞానం మనకి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం గురువుగారి దగ్గర చేరాం కాబట్టి మనకి ఎలాంటి డౌట్ వస్తుంది? ఇంత ప్రపంచం ఉంది కదా, ఇది ఎలా పుట్టినట్టు? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇంత ప్రపంచం ఉంది కదా, ఇది ఎలా పుట్టినట్టు? పోనీ దీన్ని పుట్టించిన ఆయన ఎక్కడ నుండి ఉండొచ్చు? పలానా ఏదో ఒక ఊర్లో లేకుండా అయితే ఉండదుగా, ఏడో ఉంటుందా? అడ్రస్ లేనోడా? ఇంత ప్రపంచాన్ని పుట్టించిన ఆయనకు అడ్రస్ లేదంటే మీరు ఒప్పుకుంటారా? అదేంది గురువుగారు, మాకే ఒక అడ్రస్ ఉంటే, కేర్ ఆఫ్ ఉంటే, మాకే సో ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటే, ఈ ప్రపంచాన్ని పుట్టించిన ఆయనకి ఆ మాత్రం కేర్ ఆఫ్ లేకుండా, ఆ మాత్రం అడ్రస్ లేకుండా ఉంటాడా అని మీరు అంటారా? అంటారా? అడ్రస్ ఉన్నోడా లేనోడా? మనకు కాదు, మనల్ని పుట్టించినోడికి, ఈ విశ్వం మొత్తాన్ని పుట్టించినటువంటి ఆయనకి అడ్రస్ ఉందా లేదా? కేర్ ఆఫ్ ఉందా లేదా? ఏ మహాలక్ష్మి గారు ఉండకుండా ఉంటుందా? అడ్రస్ ఉండకుండా ఉంటుందా? దేవాది దేవుడము దివ్యమైన దేవుడము, కానరాని దేవుడము, కర్మలేని దేవుడము, కానరాని దేవుడము, కర్మలేని దేవుడము. యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. దేవాది దేవుడము, దివ్యమైన దేవుడము, కానరాని దేవుడము, కర్మలేని దేవుడము. యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. నాకు తెలుసు షాపూర్లో ఉండుంటాడు ఆయన, కాదా? గురువుగారు షాపూర్ కాదు, ఇక్కడ షాపూర్లో ఉంటాడా? బంజారా హిల్స్, కొంచెం లెవెల్ ఉండొద్దు దేవుడికి, అక్కడ ఉంటాడా? కాదు గురువుగారు, తిరుపతిలో ఉండుంటాడు. బంజారా హిల్స్లో ఆయనకేం పని? కాశీలో ఉండాలంటే లేకపోతే తిరుపతిలో ఉండాలి అట్లంటారా?
నన్ను పుట్టించిన ఆయన అక్కడెక్కడో ఉండి నన్ను కంట్రోల్ చేస్తున్నాడా, నన్ను అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాడా? నాకంటే వేరుగా ఉన్నాడా ఆయన? నా అమ్మ అంతటా ఉన్నాడు. ఇందాక గురువుగారు చెప్పింది అదే కదా, అంతటా ఉన్నాడు, మన రూపంగానే ఉన్నాడు. మనం ఆయనకి వేరుగా లేనే లేవు, ఆయనలో భాగమే అయి ఉన్నాం, ఆయనలో భాగమే. ఓకే అనుకుందాం. ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా? ఇదేంది గురువుగారు ఎట్లా అడుగుతున్నారు? ఇప్పుడు మనల్ని పుట్టించిన ఆయన పేరు ఏదైనా ఒకటి పెట్టండి. మీరు ఏదైనా ఒక పేరు పెట్టరాదండి ఆయనకి. మనల్ని కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని పుట్టించిన ఆయనకు ఒక పేరు పెడదామా? పెట్టరా? ఏం పేరు? బ్రహ్మం అనే పేరు పెడదామా? ఓకే, బాగానే ఉంది. అందరూ పెట్టిందే మనం కూడా పెడదాం. కొత్త పేరు ఏం పెట్టరా మీరు? సరే, బ్రహ్మం అని అందాం. ఆయన పేరు బ్రహ్మం. ఈ ప్రపంచం మొత్తాన్ని పుట్టించిన ఆయన్ని పేరు బ్రహ్మం. ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా? ఇది చెప్పాలి నాకు. అదేందుకు గురువుగారు అట్ట అడుగుతారు? ఆయన చెడ్డోడని అనగలమా? మంచోడని అనటానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? లేదుగా. మంచోడని అనటానికి అయితే మీకు అభ్యంతరం లేదుగా. మరి చెడ్డోడని అనటానికి మీకు ఏమైనా డౌట్ ఉందా? అనుమానం ఉందా? అంటారా? చెడ్డోడని అనగలరా? అనరా? మీరు అనరా? మరి ఆయన చెడ్డోడు కాకపోతే ఈ ప్రపంచంలో ఇంత చెడు యాడ్ నుంచి వచ్చింది? ఇంతమంది రాక్షసులు యాడ్ నుంచి వచ్చారు? ఈ ప్రపంచంలో ఇంతమంది రాక్షసులు, ఈ రాక్షసులతో ఆయనకు సంబంధమే లేదు గురువుగారు. ఈయన వేరే వాళ్ళు పుట్టించారు, ఆయన పుట్టలేదు. ఆయన ఎట్లాంటి వాళ్ళని ఎందుకు పుట్టిస్తారు అంటారా? ఈయనను కూడా ఆయన పుట్టించిందా ఏంటి? ఆయనకేం పని లేదయింది. మనలాంటి మంచివాళ్ళని పుట్టించి మళ్ళీ అలాంటి చెడ్డవాళ్ళని కూడా పుట్టించి మనల్ని తిట్టెత్తరా, మనల్ని కొట్టెత్తరా? ఆయన ఇదేం దేవుడు అండి, ఇదేం బ్రహ్మం అని అంటారా? మీరేమన్నా అనరా? నాకు తెలియదు, మీరు ఏదైనా అనుకోండి. ఇంకోటి, ఇప్పుడు ఆయన చైతన్యం, శాశ్వతం, శాంతం, వ్యోమాతీతం, నిరంజనం, నాదబిందు కణాతీతం, తస్మై శ్రీ గురవే నమః. చదువుతారా? ఎప్పుడైనా ఒకసారి చదువుతారా మీ శ్లోకం? రోజు చదువుతున్నారా? వెరీ గుడ్, మీరు రోజు చదువుతారు ఈ శ్లోకం, నాకు తెలుసు. అనుష్ఠాన పరులు. ఓకే, ఇప్పుడు చైతన్యం, శాశ్వతం, ఈ రెండు పదాలు తీసుకుందాం. శాంతం తర్వాత చూసుకుందాం. చైతన్యం అది శాశ్వతమైందా కాదా? అది శాశ్వతం. మరి పరిపూర్ణం ఏంటి? ఈ పరిపూర్ణం శాశ్వతమైందా? ఈ చైతన్యం శాశ్వతమైందంటే ఏది శాశ్వతమైంది అంటాం? ఏదో ఒకటి అనాలి కాబట్టి అనండి, ఏదో ఒకటి. దండగేముంది. ఇప్పుడు ఈ గురువుగారు అయితే ఏమంటారమ్మా? మీరు ఏదన్నా ఏమంటారు? నవ్వుతూ ఉంటారు. గురువుగారు ఎంత సౌమ్యులో, ఎంత శాంత స్వభావంలో. అయితే మరి అది చైతన్యమైనప్పుడు, అది శాశ్వతమైనప్పుడు, అది నిర్మలమైనప్పుడు, అది నిరంజనమైనప్పుడు, మరి ఈ జడ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చైతన్యమా జడమా? జడం ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎవరు పుట్టించారు? దీనికి మూలం ఎవరు? దానికి మూలం ఎవరు? నువ్వు చైతన్యానివా, జడ పదార్థానివా? జడం మీ దగ్గర శరీరం జడం అనుకుంటే లోపల ప్రజ్ఞారూపంగా ఒకటి ఉంది కదా, తెలివి రూపంగా ఒకటి ఉందా? ఇందాక గురువుగారు స్వరూపం అన్నారు కదా, స్వరూపం ఉంది కదా, ఉందా? అది స్వరూపం కదా. మరి అది స్వరూపము చైతన్యమైనప్పుడు అరూపమైనటువంటి అనాత్మ స్వరూపమైనటువంటి ఈ జడ పదార్థం, ఈ శరీరం, దీన్ని ఎవరు పుట్టించారు? ఇప్పుడు నువ్వు ఇదే ఇది కూడా నీలో ఒక భాగమేనా? ఇది కదా తేలాల్సింది. ఏం బావగారు ఇదేనా అడిగింది మీరు? అది మా బావగారు అది అడిగారు. ఇది ఎప్పుడు మనం 25వ తారీఖు అడిగారు. ఇది కూడా ఆయనే పుట్టించి అది అంతా చైతన్యమే ఉంటే ఇంకా జడం ఎక్కడుంది? అది ప్రశ్న. అర్థమైందమ్మా? అంతా చైతన్యమే ఉంటే ఇంకా జడం ఎక్కడుంది? మరి ఇప్పుడు మనకి శరీరం జడ పదార్థంగా ఏమైనా కనిపిస్తుందా? మీకేమైనా కనపట్టలేదా? ఇప్పుడు ఈ స్టూల్ ఉందనుకో, దీన్ని చైతన్యం అంటారా, జడం అంటారా? మీరేమంటారు అని ఒకసారి అని చూడండి. ఈ స్టూల్ని జడం అంటారా? ఇది చైతన్యం కాదా? ఇందులో చైతన్యం లేదా? ఓకే, అనుకుందాం బావగారు, ఒకసారి అనుకుందాం. తప్పు లేదుగా, అనుకుంటే తప్పు లేదుగా. ఇప్పుడు స్టూలు జడమని అనాల్సి వస్తుంది.
స్టూలు జడవని అనాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ మ్యాట్ ఉంది, మ్యాట్ను జడమని అనాలా వద్దా? ఎందుకంటే మనం ఇక్కడ వేసిన తర్వాత ఇంటికి పోయినాం, మళ్ళీ పౌర్ణానికి వచ్చినాం, మరి కుదురుద్దా గౌరీ మళ్ళీ రావటానికి? మధ్యలో రావడానికి కుదిరితేగా. చెబుతారు, గురువుగారు చెబుతారు, పౌర్ణమి వెళ్ళాక మధ్యలో చూసుకోవాలని చెబుతారు. మనకి కుదరొద్దు, మళ్ళీ పౌర్ణానికి వస్తే ఇది కదలట్లా, వేసింది వేసినట్టే ఉంటుంది, వేసింది వేసినట్టే ఉంటుంది. ఎందుకు? అది జడ పదార్థం కాబట్టి కదలట్లేదు. అదే దానికి చైతన్యం ఉంటే, దాంట్లో కదలికుంటే కొంచెం ఇక్కడేసింది అవతల పక్క పోయేది. ఎందుకు? గాలి రావట్లేదని. ఒక జడ పదార్థం, ఇది చైతన్యం ఉంటే గాలి కోసం అడిపోయేది. ఇప్పుడు నేనున్న లోపల చైతన్యం ఉంది, బయటికి జడం కనపడుతున్నా, లోపల ఒక చైతన్యం ఉంది కాబట్టి దానికి గాలి కావాల్సి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని అడిదేసపోయింది. ఏ కాదు, ఆ ఫ్యాన్ కింద కూర్చోబెట్టుకో ఉంటుంది, అడిపోయి కూర్చుంటాం. ఎందుకు? లోపల ఉన్న చైతన్యానికి గాలికి. ఇప్పుడు గాలి కావాల్సింది చైతన్యానికే జడ పదార్థానికే? మీ ఇష్టం. చైతన్యానికి ఎందుకంటే జడ పదార్థానికే గాలి కావాల్సి వస్తే ఈ చాప కూడా లేదే, స్టూల్ కూడా లేదే, అవి వెళ్ళట్లా. వాటికి చైతన్యం లేదు, వాటికి మనసు లేదు, వాటికి అంటే మనకి ఒకవేళ ఉందేం కానీ కనిపించట్లా, ఒకవేళ ఉందేమో కానీ మనం గుర్తించే స్థాయిలో అభివ్యక్తం కావట్లేదు. మరి పోనీ దీనికి మూలం చూద్దామా? ఓకే, ఆకారం ఉంటే ఆత్మ. అసలు ఆకారం కాదు, ఓకే అదే అనుకుందాం బావగారు. ఓకే, ఏంటంటే అసలు ఇంకోటి ఏంటంటే 2 అణువులు కలిసి ఉన్నాయంటే ఆ 2 అణువుల్ని కలిపేటువంటిది ఆ అణువుల లోపల కూడా చైతన్యం ఉంటేనే అవి కలిసి ఉంటాయి, అవి పదార్థంగా అవ్యక్తం అవుతాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు శూన్యం కూడా ఎరికే అన్నారు. శూన్యం ఎరక ఎట్టయిద్ది అన్నాడు. శూన్యాన్ని చూసేవాడు ఒకడు ఉండాలిగా, అది శూన్యం అని చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా. అర్థమైంది? శూన్యమే ఎరుకైనప్పుడు, శూన్యమే చైతన్యమైనప్పుడు కంటికి కనిపించేది ఎలా అంటాం కాదని, ఇది ఎరుకకు సంబంధం లేదని అనలేం కదా. జస్ట్ అయితే ఇది ఎట్లా జరిగిందంటే, సరే అంతెందుకు, మనం అక్కడ బోర్డు మీద రాస్తుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏమన్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అదేంది గురువుగారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే ఈ పుట్టోలన్నీ తీసేసి, గుళ్ళలో విగ్రహాలన్నీ తీసేసి మరి అన్నమే పెట్టి పూజ చేయొచ్చుగా. ఏ గౌరీ, అన్నమే పరబ్రహ్మ స్వరూపం అయితే, అన్నమే దైవం అయితే, ఏ గుళ్ళోనైనా కానీ విగ్రహాలు తీసేసి అన్నం పెట్టి పూజ చేస్తున్నారు అక్కయ్య గారు ఎక్కడైనా? పోనీ ఈవెన్ కాశీలో అన్నపూర్ణాదేవి టెంపుల్లో కూడా అన్నపూర్ణాదేవి విగ్రహానికే పూజ చేస్తున్నారు తప్ప అన్నం పెట్టి పూజ చేయటంలా. మరి పరబ్రహ్మ స్వరూపం అయితే మరి అన్నానికి పూజ చేయాలిగా. ఇక్కడ ఇటు రాస్తారు, తప్పు కాదు అది. అట్టంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నమే అయితే పరబ్రహ్మం అవుతారు అంటారా మీరు? ఏదో మతలబు ఉంటుంది, మనకి తెలియకపోవచ్చు. అన్నాన్ని కూడా పరబ్రహ్మం అని ఎందుకన్నారో అని ఉంటారు. అన్నం జడ పదార్థం అండి, అది పరబ్రహ్మం ఎట్టయిద్దని అంటామా మనం? ఏ పద్మకే? అన్నం జడ పదార్థం పరబ్రహ్మం ఎట్టయితే, జడ పదార్థం చైతన్యం ఎట్టయిద్దని అంటామా? అనం కదా. మరి అది ఎట్టయినట్టు పరబ్రహ్మం? నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు. ఎప్పుడు కాల అది 10 రోజులు తినకపోతే అసలు అర్థమైద్ది అంటుంది ఉమాదేవిగా. 10 రోజులు తినకుండా ఉంటే తెలుస్తుందట, తింటే మాత్రం తెలియదా? దాన్ని మూలాన్ని పట్టుకుండా గట్టిగా లాగి యువతలకు ఇసిరైతే తెలియదా దాన్ని? అసలు అనుకుందాం. ఇప్పుడు అన్నం అంటున్నాం కదా, తింటున్నాం కదా రోజు. అన్నం అంటే అన్నం ఒకటే అని కాదు, బియ్యం అని అనుకోమాకండమ్మ. జొన్నలు కానీ గోధుమలు కానీ వాటిని కూడా పరబ్రహ్మం కానీ అనుకోవాలి. కొన్ని ఊర్లలో అన్నం బదులుది చపాతీలు కూడా పెడుతున్నారు దేవుడికి. అర్థమైందన్నా? చపాతీని కూడా పరబ్రహ్మ స్వరూపమే అనుకోవాలి. తినే పదార్థం ఏదైనా అవును, చెప్తా అది కూడా. ఓకే, అయితే ఇప్పుడు అన్నం ఉందనుకోమ్మ. అన్నం ఏడు నుంచి వచ్చిందంటే వడ్లలో నుంచి. బాగా చెప్పాను ఇప్పుడే. దేంట్లో నుంచి? బియ్యం దేంట్లో నుంచి వచ్చినాయి? వడ్లు ఏడు నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చింది. భూమి ఏడు నుంచి వచ్చింది? నాకేం తెలుసు గురుగారు, నేను చూసిందా? భూమి వచ్చిన తర్వాత వచ్చినోండి నేను. భూమి ఏడు నుంచి వచ్చిందో నాకేం తెలుసు అంటారుగా మీరు. ఎందుకంటే ఇందాక గురువుగారు చెప్పారు సాంఖ్యం తెలుసుకోవాలన్నారు.
అది ఇప్పుడు మీరు సాంఖ్యం తెలుసుకున్నారు. భూమి ఏడి నుంచి వచ్చిందంటే జలంలో నుంచి వచ్చింది. జలం ఏడి నుంచి వచ్చింది? అగ్నిలో నుంచి వచ్చింది. అగ్ని ఏడి నుంచి వచ్చింది? వాయువులో నుంచి వచ్చింది. వాయువు ఏడి నుంచి వచ్చింది? ఆకాశం. ఆకాశం ఏడి నుంచి వచ్చింది? చెప్పరా? ఆకాశం ఏడి నుంచి వచ్చింది? సరే చిన్న చిన్న వదిలేసి ఆత్మ అనుకోండి. ఆత్మ యందునని ఏకం ఆకాశము దించి ఆకాశమందు అనిలము పుట్టే అనిలమ్మునందున అగ్నిహోత్రము పుట్టే అగ్నిహోత్రమునందు అప్పు పుట్టే అప్పు యందు అవని స్థలయు పుట్టే అవని యందు ఓషధులు అమర పుట్టే ఓషధులందున వనర అన్నము పుట్టే అన్నమందు నరునాది సకల జంతు జాలంబులాయ ఆయ. ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ. అబ్బా ఎంత గొప్పగా చెప్పారు మహాత్ముడు. మనం చదువుకుంటేనే ఆనందం కలుగుతుంది. ఎంత అర్థాన్ని చెప్పారు, అందులో ఎంత అనుభవాన్ని జోడించి చెప్పారు. అది అనుభవ సత్యాలు. మహాత్ములు దర్శించారు, అనుభవాన్ని పొందారు. వారు పొందిన అనుభవాన్ని అక్షరంగా మనకు మలచి అందించారు. అంత గొప్ప జ్ఞానం అది. ఓకే, ఇప్పుడు అన్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మగాడికి పోయిను. అన్నం ఏడి నుంచి వచ్చిందంటే ఆత్మ ఏడి నుంచి వచ్చిందంటే పైన ఇంకో మెట్టేసుకుంటే అధిష్టాన చేతన బ్రహ్మం. బ్రహ్మం దగ్గర నుంచి వచ్చింది అన్నం. అన్నం ఏడి నుంచి వచ్చింది? అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. తప్పే ఉంది అందులో? అంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే మామిడి విత్తనం తీసుకొచ్చి ఎడబెట్టారు. మామిడి విత్తనం తీసుకొచ్చి ఎడబెట్టారు. పెడితే ఆయన ఏమంటుండంటే ఇది మంచి చెట్టు అవుద్ది, దీనికి మంచి ఆకులు వస్తాయి, మంచి కాయలు కాస్తాయి, మంచి పండ్లు అవుద్ది అని చెబుతున్నాం. మనం నమ్ముతాం అది. ఇప్పుడు అందులో ఆ మామిడి విత్తనంలో చెట్టు కనపడుతుందా మనకేమన్నా? ఆకులు కనపడుతున్నాయా? కాయలు కనపడుతున్నాయా? పండ్లు కనపడుతున్నాయా? మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయని ఆయన చెబుతున్నాడు. లోపల ఉన్నాయని ఆయన చెబుతున్నారు. గర్భీకృతంగా ఉన్నాయని చెబుతున్నారు. చెప్తే నమ్ముతామా మనం? మరి తీరా తీసుకున్న తర్వాత అందులో లేకపోతే తీరాది ఆ మామిడి విత్తనం తీసుకున్నాం అనుకో, మా టెంక తీసుకున్నాం, తీరా తీసుకుపోయిన తర్వాత అందులో విత్తనంలో అవన్నీ లేకపోతే ఎట్టా? ఆ చెట్టు లేకపోతే ఎట్టా? కాయం లేకపోతే ఎట్టా? పండు లేకపోతే ఎట్టా? తోరణాలు కట్టుకోవడానికి మరి పూజ చేయాలంటే పద్మకి తీసుకొచ్చి కట్టేదిగా మామిడి కొమ్మలో. తోరాలు లేకపోతే ఎట్టా? ఓ గురువుగారు బాగానే ఉంది ఆయన చెబుతున్నాడు. ఖచ్చితంగా ఉన్నాయి అంటాడు. ఎలా నమ్ముతూ? అంటే ఆ జ్ఞానం ఉన్నటువంటి వారు జ్ఞానము ద్వారా దర్శిస్తారు. బీజమునందు ఉన్నటువంటి ఆ బీజమునందు గర్భీకృతమై ఉన్నటువంటి వృక్షాన్ని, ఆ వృక్షానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానాన్ని యోగులు ఏం చేస్తారు? జ్ఞానము ద్వారా దర్శిస్తారు. వాటన్నిటిని ముందుగానే దర్శిస్తారు. ఇప్పుడు భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్పారు? బీజం మాం సర్వభూతానాం అన్నారు. బీజం మాం సర్వభూతానాం అంటే ఈ ప్రపంచంలో ఉన్న చరాచర జగత్తుకి 84 లక్షల ప్రాణులన్నిటికీ కూడా, చరాచర జగత్తు మొత్తానికి కూడా నేనే బీజప్రదుడను, నేనే బీజము. భగవద్గీతలో పరమాత్మే చెప్పిండు మనందరికీ మూలం ఆయనేనట. మనందరం కూడా ఆయన దగ్గర ఒక విత్తనం ఉందంట. ఆయన దగ్గర ఒక విత్తనం ఉందంట. దాంట్లో నుంచే వచ్చినవంట. మనం అందరం కూడా అందులో నుంచే వచ్చినవంట. ఇప్పుడు మళ్ళీ ఇంకేమని చెప్పిండంటే మమ్మై వంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. మీరు మన తక్కువ వాళ్ళు అనుకోబాకండి, మీలో కూడా నేనే ఉన్నా అన్నాడు. నా యొక్క అంశే మీలో కూడా ఉందన్నాడు. ఇక మరి ఇంకెందుకు ఫికర్ పట్టం ఎందుకు, మనం భయపడటం ఎందుకు? ఆ పరమాత్మ నా యొక్క అంశే నీలో ఉందంటే ఈయన గుడి చుట్టూ తిరుగుతుండు. ఎందుకు తిరుగుతున్న గుడి చుట్టూ అంటే అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేక. పరమాత్మే చెప్పిండు అంటే పరమాత్మ చెప్పిన వాక్యం మీద కూడా ఈయనకు నమ్మకం లేదు. పరమాత్మ చెప్పిన వాక్యం మీద కూడా నమ్మకం లేకుండా ఇక నువ్వు గుడి చుట్టూ తిరిగితే ఇక మరి ఆయన మాత్రం ఏం చేస్తారు? తిరుగు నీ కర్మ అంటాడు. మరి ఆయన మాత్రం ఏం చేస్తారు? నీ కర్మ తిరుగు అంటాడు. అంటే మనం శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి ఓకే, కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు పరమాత్మకు దండం పెట్టడం ముఖ్యమా, వారు ఏం చెప్పారో తెలుసుకొని ఆ విధంగా నడుచుకోవడం మంచిదా? అది కదా. ఇప్పుడు గురువుగారి దగ్గరకు రావడం, దండం పెట్టడం, పూజ చేయడం ఇవన్నీ ఓకే, కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే వారు ఏం చెప్పారో విని ఆ పద్ధతిగా మనం జీవించగలగాలి.
బీజమం సర్వభూతానం, ఈ చరాచర జగత్తు మొత్తానికి కూడా నేనే బీజప్రదుడుని. అంటే చరము అచరము, జడము అజడము, ప్రకృతి పురుషుడు, రెండిటికి కూడా ఈ ద్వయాలివి, ఈ రెండిటికి కూడా నేనే బీజప్రదుడును, అన్నిటిలో ఉన్నది నేనే అని చెప్తున్నారు. ఓకే అమ్మా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు ఇందాకేమనుకున్నాం, భూమిలో నుంచి మొక్కలు వచ్చినాయి అన్నారు. ఇప్పుడు ఎండాకాలం మనం షాపూర్ నుంచి జగద్గిరి గుట్ట వెళ్తున్నాం అనుకోమ్మా. షాపూర్ నుంచి జగద్గిరి కూడా వెళ్తుంటే మొత్తం అడవిలాగానే ఉంటుంది. అది ఎండిపోయి ఉంటుంది అనమాట. అదంతా కూడా ఎండిపోయినది. కింద కొంచెమైనా పచ్చదనం కొద్దిగా కనపడదా? ఏ గౌరీ, కొద్దిగా పచ్చదనం కొద్దిగా కనపడదా? చిన్న మొక్క అయినా కనపడిద్దా? ఏం కనపడదు, ఏమీ కనపడదు. వర్షాకాలం వచ్చిన తర్వాత వారం రోజులు చూస్తే మొత్తం కుప్పలుగా చెట్లు మొలుస్తాయి. ఎవరు నాటారు వాటన్నిటినీ? ఎవరు నాటారు? మా సాయం ఏమన్నా నాటిండా? నాటలేదుగా అమ్మా. మరి ఎవరు నాటినట్టయి? అంజమ్మ గారు మీరేమన్నా నాటారా వాటిని? అంజమ్మ గారికి అసలు తీరికే లేదు. మరి ఎవరు నాటినట్టయి? ఎవరు నాట్లా అంటే ఏమో గురువుగారు ఊరికనే మొలిచినిచ్చారు. ఊరికనే మొలుస్తాయి ఆ చెట్లు. కుండీలు తీసుకొచ్చి వాటి నిండా ఇసుక నింపి బీరువాలో పెట్టండి, నెల రోజుల తర్వాత తెరవండి, వర్షాకాలం అయిపోయాక తెరవండి, ఎన్ని మొక్కలు మొలుస్తాయో చూద్దాం. మలవా ఎందుకని? అది అంటే చెట్లు భూమికి పుట్టలా, విత్తనాలకు పుట్టినాయి. చెట్లు దేనికి పుట్టినాయి? విత్తనాలకే పుట్టినాయి. కానీ విత్తనాలు కనపట్టలేదు. ఓకే అమ్మ. ఎండాకాలం కనపట్టల. ఓకే. అట్లాగే ఇప్పుడు ఈ భూమిలో ఉన్నాయి చెట్లన్నీ. ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయి. భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి పుట్టకముందు ఎక్కడుంది? జలంలో ఉంది. భూమి పుట్టకముందు ఎక్కడుంది అది? ఇప్పుడు మనం అందరం పుట్టకముందు ఎక్కడున్నాం? భూమిలో ఉన్నాం. భూమి పుట్టకముందు మనము ప్లస్ భూమి ఎక్కడున్నాయి? జలంలో ఉన్నాయి. అవునమ్మా. ఇప్పుడు మనము భూమి జలంలో ఉన్నాం. ఇప్పుడు జలం పుట్టకముందు మనము భూమి జలం మొత్తం అగ్నిలో ఉన్నాం. మరి అగ్ని పుట్టకముందు మనము భూమి జలము అగ్ని మొత్తం వాయువులో ఉన్నాం. ఓకే. మరి అప్పుడు వాయువు కూడా పుట్టకముందు మనము భూమి జలము అగ్ని మొత్తం వాయువులో ఉన్నాం. ఇంకా బయటికి రాలా మనం. ఏది బయటికి రాలా? అప్పుడు అగ్నే రాలా, వాయువు ఒక్కటే ఉంది. ఇంకా బయటికి రాలా, వాయువులో నుంచి అగ్ని బయటికి రాలా. మరి అప్పుడు అగ్ని కూడా పుట్టలేదు, వాయువు కూడా పుట్టలేదండి. వాయువు కూడా పుట్టకముందు మనం లేవు, భూమి లేదు, జలం లేదు, అగ్ని లేదు, వాయువు లేదు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశం అంటే ఎంత ఉంటుంది? ఆకాశం కంటికి కనిపించేదా? ఆకాశం అవకాశస్య అన్నారు, అవకాశం ఇచ్చేటువంటిది. ఓకే. మరి ఆకాశం కూడా పుట్టకముందు మనము భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆత్మలో ఉన్నాయి. ఇవన్నీ ఇవాళే ఉందిలే, ఇవన్నీ ఆత్మలో ఉన్నాయి. మరి ఆత్మ కూడా పుట్టకముందు గురుగారు ఆత్మ కూడా పుట్టలేదా? అది కూడా పుట్టలేదండి. అది కూడా పుట్టకముందు ఆడున్నాం? బ్రహ్మము అధిష్టాన చేతన బ్రహ్మంలో ఉన్నాం. అమ్మయ్య, ఏడున్నాం మనం? అధిష్టాన చేతన బ్రహ్మంలో ఉన్నాం. అప్పుడు మనం లేము, భూమి లేదు, జలం లేదు, అగ్ని లేదు, వాయువు లేదు, ఆకాశం లేదు, ఆత్మ కూడా లేదు. వీటన్నిటికీ విత్తనం అదే, వీటన్నిటికీ విత్తనం అదే. ఇందాక చైతన్యం అని చెప్పినవి అదే, శాశ్వతం అని చెప్పినవి అదే. అది సోకామాయిత బహుశ్యాం ప్రజాయేతి ఏకం అనేకం భవతి. ఆ ఒక్కటి అనేకం కావాలి అనేటువంటిది అనుకోవటం చేత, సంకల్ప మాత్రం చేతనే, అది సంకల్ప మాత్రం చేతనే ఇలా మార్పు చెంది పరిణామం చెందింది. బ్రహ్మము నుండి అవ్యక్తం, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదంకారం, మహదంకారం నుండి పంచతన్మాత్రకులు, పంచతన్మాత్రకుల నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి చరాచర జగత్తు, అనాత్మ, విశ్వరూపం.
విరాట్ విశ్వం. ఇట్లా పరిణామం చెందకుండా ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు ఈ జడ పదార్థాలన్నీ యాడ్ నుంచి వచ్చినాయి, ఆడించే జడ పదార్థాలన్నీ కూడా ఆడించే వచ్చినాయి. మూలం అది. అంటే జడములో నుంచి చైతన్యము, చైతన్యంలో నుంచి జడము ఒకదానిలో నుండి ఒకటి రావటం అనేటువంటిది ఈ ప్రకృతిలో సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒకదానికొకటి ఓతప్రోతమై ఉంటాయి, ఒకదానికొకటి ఓతప్రోతమై. దీన్నే ఏమన్నారంటే మాయా అన్నారు. దీన్నే ఏమన్నారు? మాయా అన్నారు. దాన్ని మనం పట్టుకోవాల్సింది ఏంటి? దాన్ని. ఓకే. అప్పు ఎందు అవని స్థలిబిట్టి, అవని ఎందు ఓషధులు అమరబుట్టే, ఓషధులందున వనర అన్నము బుట్టే, అన్నమందు నరులాది సకల జంతు జాలంబులాయ ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన. అబ్బా, ఇదంతా జరిగింది ఆయన మాయ వల్ల జరిగింది తప్ప నిజంగా జరగల. ఇదంతా కూడా మాయ, ఇదంతా కూడా మాయ. ఎవరు మాయ? ఆయన మాయ. ఇదంతా ఎవరు మాయ? ఆయన మాయ. ఎంత చిత్రంగా ఉంది, ఎంత చిత్రం. అవని అందు, అవని అంటే ఏంటి? భూమి. అవని అంటే భూమి. అవని అందు ఓషధులు పుట్టే. ఓషధులు అంటే ఏంటి? చెట్లు. భూమిలో నుంచి ఏ పుట్టిని? చెట్టు పుట్టి. ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు క్లారిటీ ఉంది. ఓషధులందున వనర అన్నము పుట్టే, చెట్లలో నుంచి ఏం పుట్టింది అంటున్నారు? బియ్యం అని కాదులే, తినే పదార్థాలు పుట్టినాయి. అన్నం అంటే తినే పదార్థాలు. అందరూ వడ్లే తినరుగా, గోధుమలు తినేవాళ్ళు ఉన్నారు, సజ్జలు తినేవాళ్ళు. ఇప్పుడు అంతా రకరకాలు వచ్చినాయి కదా, ఫుడ్స్ కూడా మారిపోయినాయి కమ్మా. అనుకుందాం మరి మొత్తం బియ్యం మీదనే ఎందుకు డిపెండ్ అవుతాం, మిగతావి కూడా వేసుకుందాం, దండగేముంది. మిలెట్స్ రాలా? మా సాయి నటితే చదువుతారు మిలెట్స్ గురించి, తర్వాత చదువుతారు, ఇప్పుడు కాదు. ఓకే. ఓషధులో నుంచి అన్నం పుట్టిందన్నారు. ఇంతవరకు మనకి ఓకే, నో ప్రాబ్లం. ఇంతవరకు మనకైతే నో ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం మనకి అర్థం కాదనమాట. మనకి ఈ మాయ యొక్క గొప్పతనం ఇక్కడే ఉందన్నమాట. దీన్ని మనం గుర్తించాలి. అందుకోసం గురువు యొక్క అవసరం వచ్చింది. గురువు యొక్క అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ వస్తుందన్నమాట మనకి. ఓషధులు వనర అన్నమందు నరులాది సకల జంతు జాలంబులాయే. ఇది అర్థం కావట్లా చాలామందికి. ఏమొచ్చిందంట? చెట్లలో నుంచి ఏమొచ్చిందంట? అన్నం వచ్చిందంట. అన్నంలో నుంచి ఏమొచ్చింది? నరులాది సకల జంతు జాలంబులాయే. మనము ప్లస్ ఈ ప్రపంచంలో ఉన్న జంతువులందరూ అన్నంలో నుంచి పుట్టారంట. వామ్మో, ఇది ఎట్ట నమ్ముతాం గురువుగారు? అన్నం వండి ఒక ఆయన టెస్ట్ చేద్దామని అన్నం వండిండంట 100 కేజీలు. 100 కేజీలు అన్నం వండి రూమ్లో పోసిండంట. మనుషులు పుడతారా, ఏం ప్రాణులు పుడతాయి, కుక్కలు పుడతాయా, నక్కలు పుడతాయా, పిల్లులు పుడతాయా చూద్దామని టెస్ట్ చేసిండంట. ఏం పుట్ల ఏం పుట్ల. మరి ఎట్లా రాసిండు గురువుగారు ఈ పద్యం? ఆయన నాకు అస్సలు అందుబాట్ల. మీకు అంతుబట్టే ఉంటుంది, నాకంటే అర్థం కాలేదు. కానీ మీరు చాలా సీనియర్స్ ఉన్నారు కదా ఇందులో, మీకు ఆ మాత్రం అర్థం కాకుండా ఉంటుందంటారా? అన్నమందు నరులాది సకల జంతుజాలం ఆయే ఈ రీతి పరమాత్మ మాయ వలన. అంటే ఏంటి అర్థం? అంటే అన్నం అంటే తినే పదార్థాల్లో, అంటే జడ పదార్థాలు. ఒక జడ పదార్థంలో నుంచి చైతన్యం ఎలా పుట్టింది? ఇదే కదా క్వశ్చన్ మంది. ఒక జడ పదార్థంలో నుంచి చైతన్యం ఎలా పుట్టింది అంటే, ఈ సృష్టిలో మాయ యొక్క మెరాకిల్, మాయ యొక్క గొప్పతనం ఏంటంటే, జడ పదార్థంలో నుంచి చైతన్యం పుట్టుద్ది, చైతన్యవంతమైనటువంటి దాంట్లో నుంచి జడ పదార్థం పుట్టుద్ది. ఇది సృష్టిలో సహజమట. మాయ అంటే అదేనట. మాయ అంటే మళ్ళీ ఇంకెట్లుంటుందో అనుకోమాకండి. అర్థమైందా? ఎట్లా మా బావగారు చెప్పిండు, ఎగ్జాంపుల్ చెప్పిండు కదా. బియ్యం బస్తా కుట్టిండు, తీస్తే అందులో నుంచి పురుగులు వచ్చినాయి. పురుగులు ఎవరు పుట్టించారు? అంతెందుకు, తొట్టిలో నీళ్లు పోసి ఊరెళ్ళి వచ్చినావు, వారం రోజులు వచ్చేసరికి పురుగులు ఒకలొకలు ఆడుతున్నాయి అనమాట. ఎవరు పుట్టించారు దాన్ని? నీళ్లు జడ పదార్థమే, అందులో నుంచి పురుగులు వచ్చినాయి. పేడ ఉంటుంది కదా, ఆవు పేడ. పేడ ఆవు వేసింది, ఆయన రైతు లేడు, ఊరెళ్ళిండు. వచ్చేసరికి చూస్తే దాంట్లో నుంచి పురుగులు అటు ఇటు తిరుగుతున్నాయంట, దాని చుట్టూ. దాని లోపల ఉన్నాయంట, బయట ఉన్నాయంట, తిరుగుతున్నాయంట. మరి ఎట్లా వచ్చినాయి? పేడ జడ పదార్థం. జడ పదార్థంలో నుంచి కదిలేటువంటి పురుగులు వచ్చినాయి, చైతన్యం ఉన్నటువంటి పురుగులు వచ్చినాయి.
ఓకే గురుగారు, దీన్ని ఒప్పుకుంటాం. జడ పదార్థంలో నుంచి చైతన్యం ఉన్నటువంటి వచ్చింది అని చెప్పి అంటే ఓకే. మరి చైతన్యం ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి చైతన్యంలో నుంచి జడ పదార్థం వచ్చిందంటే మేము ఎట్లా నమ్ముతాం? కోటి చైతన్యమేనా? కదులుద్దా లేదా? కదులుద్దా లేదా? అంతులో నుంచి జడ పదార్థమైనటువంటి గుడ్డు పుట్టట్లా? పుట్టిందా లేదా? గురువుగారు మీకు తెలియట్లేదనో, మా ఊర్లో గుడ్లు పెట్టిన తర్వాత కనపడవు గురువుగారు, వాటంతా అవే ఎగిరిపోతాయని అంటారా? కదులుతాయి అంటారా? ఏ అంజమ్మ గారు, ఏ అంజలి గారు, అద్దంకిలో అంటే పోతాయి ఏమైనా? గుడ్లు పెట్టిన తర్వాత వాటంతా అవే నడుచుకొని పోతాయి, కదులుతాయి అని అంటారా? కదలవు కదా. కోళ్ళు కదులుతాయి, గుడ్లు కదలవు. కోళ్ళు కదులుతాయి, గుడ్లు కదలవు. అర్థమైందా? అంటే ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాణిలో నుంచి జడ పదార్థమైనటువంటి ఒక గుడ్డు పుట్టే అవకాశం ఉంది. ఒక జడ పదార్థమైనటువంటి గుడ్డులో నుంచి ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాణి పుట్టేటువంటి అవకాశం ఈ సృష్టిలో సహజంగా ఉంది. దాన్నే మాయ అన్నారు. మాయ అంటే ఇదే. నీకు అర్థం కాదు అంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా నిన్ను భ్రమింప చేస్తూ ఉంది, మనల్ని భ్రమింప చేస్తూ ఉంది. ఇది మాయ యొక్క లక్షణం. అర్థమైందా? అంటే మనకు కనిపించేటువంటి ఈ జడ పదార్థాలు కానీ, ఈ చైతన్యవంతమైనటువంటి పదార్థాలు, చేతనమైనటువంటి పదార్థాలు, ఈ రెండిటికి, చేతనానికి జడానికి, జడ చైతన్యములు రెండింటికి కూడా ఆధారమైనటువంటిది ఒక్కటే అని తెలుసుకో. రెండిటికి ఆధారమైనటువంటిది ఒక్కటే అని తెలుసుకో. అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. జడ పదార్థానికి కూడా మూలం అదే అని తెలిసింది. చేతనానికి జడానికి రెండిటికి మూలం ఒక్కటే అనే విషయం నాకు అర్థమైందే నేను అనుకుంటున్నాను. మీకు కూడా అర్థమైందేమో అని నేను అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే ఎవరైనా చెయ్యొద్దండి. అర్థమైందమ్మా? జడానికి చేతనానికి రెండిటికి కూడా మూలము ఒక్కటేనని అనుకున్నాం. వీటన్నిటినీ పుట్టించింది ఎవరు? అధిష్టాన చేతన బ్రహ్మం. అమ్మాయి అదే కదా అనుకుంది, అదే కదా అనుకుంది. మరి ఇప్పుడు దాన్ని ఎవరు పుట్టించారు? ఇది తెలియాల. మనందరినీ పుట్టించింది అదే, ఈ చరాచర జగత్తును పుట్టించింది అదే. మరి దాన్ని ఎవరు పుట్టించారు? ఏమో గురువుగారు, ఎవరో ఎవరు పుట్టించకుండా ఉంటారా? మాకేం తెలుసు, మాకేమైనా చెబుతారా? మాకేమైనా ఫోన్ చేసి చెబుతారా అంటారా? ఏ హేమలత మనకేమైనా ఫోన్ చేసి చెబుతారా ఆయన? వినండి, మీరు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మీకు పంపిస్తున్నా. మీ అందరినీ పుట్టించినటువంటి అధిష్టానం ఏదైతే ఉన్నదో దాన్ని నేను పుట్టిస్తున్నాను ఏమన్నా చెబుతారా? ఏమన్నా మీకు ఎవరైనా ఫోన్ చేసి చెబితే చెప్పండి, నేను కూడా ఎంక్వైరీ చేసి కనుక్కుంటా. అర్థమైందమ్మా? మనందరికీ మూలం బ్రహ్మము, ఎరుక. దానికి మూలం ఎవరు అంటే దాన్ని ఎవరో ఒకళ్ళు ఉండకుండా ఉంటారా? దానికి మూలము వేరే ఎవరు లేరు. దానికి అదే మూలం, దానికి అదే మూలం, దానికి వేరే మూలం లేదు, దానికి వేరే మూలం లేదు, దానికి అదే మూలం. దాన్ని ఏమన్నారు? స్వయంభూ అన్నారు. దాన్ని ఏమన్నారు? స్వయం ప్రకాశము అన్నారు. అది స్వయంభూ, స్వయం ప్రకాశం. తనంత తానే పుట్టింది, తన సంకల్పం ద్వారా పుట్టింది. తాను ఒక లక్ష్యం కోసం, ఒక అనుభవాన్ని పొందటం కోసం లీలాదేవత కైవల్యం అన్నాడు. తన యొక్క లీల కోసం ఈ ప్రపంచాన్ని పుట్టించుకుందట. ఎవరు? ఎరుక. ఎరుక ఈ ప్రపంచాన్ని పుట్టించుకుంది. అమ్మయ్య, మనకేమైనా సంబంధం ఉందా? అధిష్టాన చేతన బ్రహ్మం అనేటువంటిది ఈ చరాచర జగత్తును పుట్టించుకుందంట. అది కొన్ని అనుభవాలు పొందాలని చెప్పి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంది. మరి ఇందులో మనకేమైనా సంబంధం ఉందా? ఏం గౌరీ? అధిష్టాన చేతన బ్రహ్మం వరకు ఎరుక. అధిష్టాన చేతన బ్రహ్మమునకు మూలం లేదు, దానికి అదే మూలం, దానికి పైన వేరే మూలం లేదు, దాన్ని వేరే ఎవరు పుట్టించలేదు. దానికి పైన ఉన్నటువంటి దాన్ని పరిపూర్ణము అన్నారు, దానికి పైన ఉన్నటువంటి దాన్ని బట్టబయలు అన్నారు. కాకపోతే దానికి పేరు లేదు. అది పరిపూర్ణం అనేటువంటి దానికి పేరు లేదు, దానికి బట్టబయలు అని పేరు లేదనమాట. బట్ట బయలనుచు దీనికి మొట్టమొదలు పేరు లేదు, ముదమున ఎరుకే పుట్టి పేరు బట్టి పట్టుకలవ్వాడలేక పారిపోవునురా అన్నారు. అర్థమైందమ్మా? మనందరికీ మూలం బ్రహ్మం అనుకుంటే ఆ బ్రహ్మానికి పైన ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఏ పేరు లేదు, దానికి నామము లేదు, రూపము లేదు, కర్మ లేదు, క్రియ లేదు, నటన లేదు.
ఓకే. ఇప్పుడు మన క్వశ్చన్ అర్థమైంది కదా, మా బావగారు అడిగిన క్వశ్చన్కి మనకు అర్థమైంది కదా. ఈ జడ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ జడ పదార్థాలకు మూలం ఏమిటంటే, ఈ జడ పదార్థాలకు చేతనానికి రెండింటికి కూడా, జడ చేతనముల రెండింటికి కూడా మూలము ఒక్కటే అనేటువంటి సత్యము తెలుసుకుంటే చాలు. ఈ రెండు ఒకచోట నుంచే వచ్చాయి అనేటువంటిది. కాకపోతే ఏంటంటే మనం సాంఖ్యంలో క్రమపద్ధతిగా విచారణ చేసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బోధపడతాయి. మనం ఆ రోజు కూడా మనం బ్రహ్మాండ పంచీకరణ చెప్పుకున్నప్పుడు కూడా మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశా. బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాల వలన స్థూల శరీరం ఎలా ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని చర్చించుకున్నప్పుడు కూడా మీకు చాలా విషయాలు మీకు అర్థమయ్యేట్టు చెప్పా. ఓకే, అది గుర్తే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక రివ్యూ అన్నమాట, ఒక మాట. ఇప్పుడు మన శరీరంలో మాంసం అనేది ఉందా లేదా? ఉంది కదా. మన శరీరంలో మాంసం అనేది, ఈ మాంసం అనేటువంటిది ఎలా ఏర్పడింది? ఎవరు చెప్తారు? ఎదురు గౌరీయే కనపడదు. ఏ అయ్యగారు పొద్దాక నన్ను అడుగుతారా? మహి అటు పక్కనుంది పిలిచి అడగరానని అంటది ఒక్కోసారి. మరి మహి ఎదురు కనపడితే అడగవచ్చు, మరి కనపట్టల్లా, ఇంకెవరు కనపట్టల్లా. నేనన్నది అదే, పంచభూతంలో నుంచే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాల్లో దేని చేత మన శరీరంలో మాంసం అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది? ఇది క్వశ్చన్ కదా. ఏమన్నత? పృథ్వీభూతం యొక్క స్థూల శరీర భాగాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు పృథ్వీభూతము 2 భాగములై అందొక భాగము తన నిజాంశమందుండి అస్తులాయను, రెండవ భాగము 4 భాగములై అందొక భాగం దేంట్లో కలిస్తే మాంసమైంది. దాంట్లో కలపరాదండి, దండగే వచ్చే అది. అమ్మయ్య పట్టారు, ఇప్పటికి పట్టారు. ఇంత లేటా? గురువుగారు ఏమంటారు? ఇంత లేటుగా చదువుతున్నారు వీళ్ళు అంటారు. ఎంత ఫాస్ట్గా ఉండాలా? ఎప్పుడు సంవత్సరం క్రితం చెప్పింది ఇప్పుడు అడిగితే ఎడ చదువుతాం గురువుగారు అని అనొద్దు మీరు. ఎందుకంటే అప్పుడప్పుడు పాత కూడా పాఠాలు చదువుకోవాలి మనం. అదేనమ్మా, బ్రహ్మాండంలో ఉన్నటువంటి పృథ్వీభూతము ప్లస్ జలభూతము ఈ 2 కలిస్తే ఏమేర్పడింది మన శరీరంలో? మాంసము అనేటువంటి పదార్థం ఏర్పడింది. ఓకే, ఇది డౌటా ఎవరికైనా? డౌట్ లేదా? డౌట్ ఏం లేదా? నేను అడుగుతా మళ్ళీ, డౌట్ ఏం లేదా? డౌట్ ఏం లేదన్నారు మీరు. అడుగుతా నీ డౌట్ లేదన్నారు అంటే మీ అంత సాలిడ్గా అంత పర్ఫెక్ట్గా మీరు నాలెడ్జ్తో ఉంటే ఎందుకు నేను అడగను? ఓకే. అయితే ఒక ఆయన ఏం చేసిందంటే మట్టి నీళ్లు తీసుకొచ్చి ఒక గిన్నెలో పోసి నానబెట్టిండంట మాంసం తయారు చేద్దామని. ఈ అంజమ్మ గారు ఇప్పుడు ఈ పాఠం చదువుకున్నారు. బ్రహ్మాండంలో ఉన్న పృథ్వీభూతము జలభూతం ద్వారా మాంసం తయారైను అని ఒప్పచెప్పింది పాఠం. గౌరీ ఒప్పచెప్పింది. గురువుగారు మీరు ఆ రోజు చెప్పారు కానీ ఒప్పచెప్పితే ఆయన ఏం చేసిండు? మొత్తం విన్నాడు. విన్న తర్వాత కొద్దిగా మట్టి తీసుకున్నాడు, కొద్దిగా నీళ్లు తీసుకున్నాడు, నీళ్లలో మట్టి వేసిండు, నానబెట్టిండు మాంసం తయారు చేద్దామని. ఎన్ని రోజులుంటే మాంసం తయారైతే చెప్పండి ఇప్పుడు? కాదా? అది ఇప్పుడు చదివారు పాఠం ఒప్పచెప్పిందిగా గౌరీ, ఏమలా చెప్పిందిగా, మరి పద్మకే చెప్పింది కదా. పృథ్వీభూతము ప్లస్ జలభూతం కలిస్తే మాంసం అయిందన్నారు. మరి ఇప్పుడు ఆయన నానబెట్టిండు, మరి చెప్పాలి. అదేంటి ఇప్పుడు మా పాఠం చదివితే మళ్ళీ కాదంటది, అవ్వదంటే ఎట్లా? అవ్వదు కాదు, ఎలా అవుద్దో చెప్పాలి. అది కదా మరి గురువుగారి దగ్గర ఏంటది? అది ఏం కలవాలా? చైతన్యం కలవాలి. అది నేను చెప్పింది అదే. అమెజాన్లో బుక్ చేయండి చైతన్యాన్ని, 100 గ్రాములు కలపండి దాంట్లో. బుక్ చేయరా అంటే బావగారు చైతన్యం కలపమన్నారు. మరి చైతన్యాన్ని కలపండి. ఇప్పుడు కూరలో ఉప్పు తక్కువైందంటే కలపలా? రాత్రి కలిపారా లేదా? మరి చైతన్యాన్ని కలపండి కొద్దిగా. అది కలపడం మన వల్ల అవ్వదు. అది కలపటం, కలిపే ఆయన వేరే ఉంటాడు, కలిపే ఉద్యోగం వేరే ఆయన తీసుకున్నాడు. మనకు సంబంధం లే, మనం ఎందుకు బద్దలు కొట్టుకోవడం, మన వల్ల అయ్యే పని కాదు. కలిపే ఆయన వేరే ఉన్నాడు, ఆ డిపార్ట్మెంట్ వేరే, ఆ సెక్షన్ వేరే. అర్థమైందమ్మా? అక్కడ ఏముంటుంది? ఒక 2 తన్మాత్రకలు పనిచేస్తాయి.
2 శక్తులు పనిచేస్తాయి, 2 బీజాలు పనిచేస్తాయి, 2 దేవతా శక్తులు పనిచేస్తాయి, చైతన్యం పనిచేస్తుంది. ఇన్ని పనిచేయాలి. అవన్నీ కలిపితే మాంసం తయారవుద్ది తప్ప ఓన్లీ ఒక మట్టిని నీళ్లను పోస్తే అది మాంసంగా తయారు కాదు. దీని వెనకాతలు అవన్నీ కూడా ఉన్నాయి. ఏమని చెప్పి బ్రహ్మము నుండి అవ్యక్తము, మహత్వము, మహదాంకారం, పంచందన మాత్రలు, పంచభూతాలు లోపల నుంచి వచ్చినటువంటి, అంటే పంచభూతాల వెనకాతలు ఉన్నటువంటి పంచతన్మాత్రకులు, పంచశక్తులు, పంచబీజాలు, పంచదేవతలు, అర్థమైందమ్మా? వాటి శక్తిని కూడా దీంట్లో సమ్మిళితం చెయ్యగలిగితే అవుతుంది. ఎందుకంటే అవి చెయ్యటం మన డ్యూటీ కాదు, మనకు తెలియదు. కాబట్టి ఒక అవగాహన కోసం ప్రయత్నం చేస్తే మనకి సందేహం కలిగితే గురువుగారిని అడిగితే గురువుగారు ఇలా చెప్పారు, నాయన ఒక్క పంచభూతాలే కాదు నాయన, వాటి వెనకాతల పంచతన్మాత్రకులు, పంచశక్తులు, పంచబీజాలు, పంచదేవతలు ప్లస్ ఆత్మ, అవన్నీ కలిస్తే మాంసం తయారవుద్ది, అవన్నీ కలిస్తే నరాలు తయారవుతాయి, అవన్నీ కలిస్తే ఎముకలు తయారవుతాయి, అవన్నీ కలిస్తే చర్మం తయారవుద్ది. పృథ్వీభూతం వల్ల ఏమేమి వచ్చినాయి? నకరోమాలు, చర్మము, నరములు, మాంసము వస్తాయి. వరుసగా పెట్టుకోండి అమ్మ. పైన గోళ్ళు కనబడుతున్నాయి, గోళ్ళు వెంట్రుకలు కనబడుతున్నాయి, దానిపైన ఏముంది? చర్మం ఉంది, దానిపైన నరాలు ఉన్నాయి, దాని లోపల మాంసం ఉంది, దాని లోపల ఎముకలు ఉన్నాయి. వరుసగా పేర్చుకుంటూ వచ్చిండు ఆయన. పేర్చిన ఆయన ఏమైనా ఎంత ప్లానింగ్ ఉంది? ఎముకలు పెట్టిండా, దానిపైన కొద్దిగా మాంసం వేసిండా, దానిపైన నరాలు పెట్టిండా, నరాలపైన చర్మం వేసిండు కదలకుండా, చర్మం పైన గోళ్ళు పెట్టిండు, ఎంట్రుకలు పెట్టిండు. ఎంత ప్లానింగ్ ఉంది క్రియేషన్! ఎంత అద్భుతంగా లేదు ఆయన సృష్టి. అసలు ఆయన సృష్టి నుంచి తెలుసుకుంటే చాలు, నువ్వేం చేయక్కర్లా. నువ్వు సృష్టికి ప్రతి సృష్టి చేయక్కర్లా. నువ్వు ఇప్పుడు మనల్ని ఏమన్నా సృష్టికి ప్రతి సృష్టి చేయమంటున్నారా? అంటల్లా, తెలుసుకోమంటున్నారు. నువ్వు ఎట్ట పుట్టినవో తెలుసుకోనాయన అంటుండు. అదేగా మనం చదువుకు, దేవాది దేవుడము, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు, కర్మ లేని దేవుడవు, ఏడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. అద్భుతంగా ఉందా లేదా? ఈ శరీరం ఒక అద్భుతంగా ఉందా లేదా? అర్థమైందమ్మా? ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మరి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని, ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు? దానిని నీవు ఎట్లుంచినావు, దాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావో నువ్వు తెలుసుకోగలగాలి. మొన్న హాస్పిటల్కి వెళ్తే అమ్మ అర్థమైంది పరమాత్మ యొక్క క్రియేషన్ ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైనటువంటిది అనేటువంటిది అర్థమైందనమాట. మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంత ఆరోగ్యాన్ని, ఇంత ఆనందాన్ని, ఇంత జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి పరమాత్మకు ఎన్ని వేల 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 కృతజ్ఞతలు చెప్పినా కానీ సరిపోదని నాకు అనిపించిందనమాట. లంగ్స్ పనిచేయకపోతే వెంటిలేటర్ పెడితే 50,000. అర్థమైందమ్మా? కిడ్నీ పనిచేయకపోతే బయట ఒక మిషన్ పెట్టి కిడ్నీ పని చేపిస్తే, డయాలసిస్ చేపిస్తే దానికి 50,000 రోజుకి. అర్థమైందమ్మా? హార్ట్ పనిచేయకపోతే ఎక్మో ట్రీట్మెంట్, అంటే హార్ట్ని బయట ఒక మిషన్ ద్వారా పని చేపిస్తే రోజుకు 2 లక్షలట. హార్టు రూపాయి ఖర్చు లేకుండా పనిచేస్తుంది ఇప్పుడు మనకి. మరి నేను ఖర్చు పెడుతున్నా, ఒకవేళ ఇది ఆగిపోతే పని చేపియాలని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఎక్మో అంటాడు. ఎక్మో ట్రీట్మెంట్ చేస్తే ఎంతో తెలుసు, దానికి రోజు 2 లక్షలు. పరమాత్మ నేను పుట్టి ఇప్పటికి 50 ఏళ్ళు అవుతున్నా కానీ ఒక్కరోజు కూడా ఆ 50,000తో 2 లక్షలతో అవసరం లేకుండా నా గుండెను నువ్వు బాగా పని చేపిస్తున్నావు కాబట్టి నీకు దండం పెడుతున్నా అని చెప్పి ఒక్కరోజైనా కృతజ్ఞత చూపించేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? ఒక లంగ్స్ పనిచేసినందుకు కానీ, లివర్ పనిచేసినందుకు కానీ, కిడ్నీ పనిచేసినందుకు, బ్రెయిన్ పనిచేసినందుకు కానీ, ఒక ఇష్టం మొత్తం పనిచేయడానికి ఎంత పరమాత్మ చేస్తుంటాడు. ఆయన ఏమైనా కనపడుతుందా? ఇంత అద్భుతమైనటువంటి సృష్టి చేశాడు కదా. రూపాయి ఖర్చు లేదు కదా. నువ్వు అసలు గాలి పీల్చుకున్నట్టే నీకు తెలియట్లేదు కదా. ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడైనా కానీ మనం గాలి పీల్చుకుంటున్నావా లేదా? మనకేమైనా తెలుస్తుందా? అసలు మనకు తెలియకుండానే గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది కదా. ఎంత అద్భుతంగా ఉంది ఈ సృష్టి. మనం తినేదానికి కానీ, వినేదానికి కానీ, చూసేదానికి కానీ ఈ పీల్చుకునేటువంటి శ్వాస ఏమైనా అడ్డుగా ఉందా? ఎవరైనా కానీ ఆగండి నేను ఇప్పుడు గాలి పీల్చుకోవాలి కాసేపు అని చెప్పి కూర్చొని పీల్చుకున్న వాళ్ళు కనపడుతున్నారు ఎవరైనా? ఏ గౌరీ
ఒక్కళ్ళైనా కనపడుతున్నారా? కనపడలే కదా. దానంతరం అదే లోపల పోతుంది, దానంతరం అదే బయటకు వస్తుంది కదా. దానికే నాకు ఒకవేళ కోపం వచ్చి నేను నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇప్పుడు మనం ఉంటాం కదా, ఒక ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు, 2 గంటలు అయింది, ఇక చెప్పకుండా పోతాను అన్నమాట. పట్టించుకోలేదని, ఆయన పట్టించుకోలేదని చెప్పకుండా పోతాను. అలిగిండి ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు పట్టించుకోకపోతే ఆయన అలిగిండు. ఇప్పుడు అట్లే ఈ గాలి కూడా ఎప్పటి నుంచి తిరుగుతుంది? పుట్టినప్పటి నుంచి. 6 నెలల పిండమప్పటి నుండి మన స్నేహమ్మయ్యా, 6 నెలల పిండమప్పటి నుండి మన స్నేహమ్మయ్యా. మళ్ళీ చాలా గాలి ప్రాణం కాదు, ప్రాణం వేరే గాలి వేరే. అర్థమైందమ్మా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ప్రాణం ఉంటుంది, ఉండదా? మరి అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస నడుస్తుందా? ప్రాణం అంటే గాలి అనుకుంటాడు, ముక్కులోకి పోయి బయటకు వస్తే ప్రాణం అనుకుంటాడు, ముక్కులో నుంచి గాలి పోతే ప్రాణం పోయింది అంటాడు. అసలు ప్రాణం ఇది కాదు, అసలు ప్రాణం వేరే ఉంది. గాలిని కదిలించేటువంటిది, ఉచ్ఛ్వాస నిశ్వాసను నడిపించేటువంటి శక్తి ఒకటి ఉంది, అది ప్రాణం. దాన్ని మహాప్రాణం అన్నారు. దాని గురించి కదా మనం తెలుసుకోవాల్సింది. పంచబీజాల వల్ల ఏర్పడింది? బ్రహ్మాండంలో ఉన్న పంచబీజాల వల్ల ఏర్పడినటువంటి ప్రాణం అంటే ఏం తెలుసుకున్నాం? పంచశక్తుల వల్ల ఏర్పడినటువంటి జీవుడు ఎక్కడున్నాడు? ఇందులో జీవుడు పని ఏంటి, ప్రాణం పని ఏంటి, తన్మాత్రకల పని ఏంటి, అవి కదా తెలుసుకోవాల్సింది మనం. ముక్కులో మనం పుట్టకముందే, ముక్కులో గాలి ఆడకముందే లోపల ప్రాణం ఉందో లేదో చెప్తున్నా డాక్టరు. ఎలా చెప్పిండు? అప్పుడు ముక్కే పుట్టలేదు, లోపల ఉన్నటువంటి పిండానికి ముక్కే పుట్టినప్పుడు ఆ పిండానికి ప్రాణం ఉందో లేదో చెప్తున్నానంటే మరప్పుడు ఏ ప్రాణం ఉంది? నేటి సైన్స్ కంటే మన ఋషులు ఎంత గొప్పగా ఆలోచించారు, ఎంత లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి ఎంత విచారణ చేసి మనకు అందించారు. మరి దాన్ని మనం గుర్తుంచుకోవడానికి మనకి అర్థం కాకపోతే ఒక్కో ఋషి కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసి అందించినటువంటి రహస్యాలు అలా తేలిగ్గా ఎలా మర్చిపోతాం? ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పట్టించుకోకపోతే ఆయన అలుగుతారట. ఎవరు? ప్రాణం. అలిగితే అలుక్కొని ఆయన ఇప్పుడు పని చేయనంటాడా? పని చేయకపోని చూస్తా, దాని అంతేందో చూస్తాను, మీరు అన్నను చూద్దాం. గాలి లోపలికి రావద్దని చెప్పండి, నేను చూసుకుంటా, దాని అంత చూస్తాను, మీరు అనండి. మీకు అంత ఛాలెంజ్ ఉంటే, మీకు అంత ధైర్యం ఉంటే అనగలుగుతారా? మీరు అనగలుగుతారు, నాకు తెలుసు. మీరు మహాసమాధి స్థితిని పొందుతారు. ఇందాక గురువుగారు చెప్పారు కదా, అభ్యాస నిమిషేణైవ సమాధి మదిగస్యతి అని చెప్పారు కదా. అర్థమైందమ్మా? అభ్యాసం చేసేప్పుడు నిమిషం కూడా సమాధి స్థితి లేకుండా లేమండి. ప్రతి నిమిషం కూడా మేము సమాధి స్థితిలోనే ఉన్నామనేటువంటి మహాసిద్ధ పురుషులు కదా మీరు, స్థితిపరులు కదా. మీకు ఈ గాలితో పని ఏంటి? ఈ గాలి లేకుండా మహాప్రాణంతో జీవించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఋషులు కదా మీరు, అచల ఋషులు. మీరు సామాన్యులా? ఏ కాదమ్మా, కాదా? మనం ఋషులమే తల్లి. మన ఋషులు అంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారమ్మా. అర్థమైందా? ఇంకా ఎంతకాలం ఉంటాం? కాసేపు, కొన్నాళ్ళు మాత్రమే ఉంటాం. అర్థమైందమ్మా? ఇది శాశ్వతం కాదు కదా. అర్థమైందమ్మా? ఈ లోపులోనే దీనికి ప్రాధాన్యత ఇద్దాం, దీన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జన్మకు వచ్చిందే మనం దానికోసం. మన లక్ష్యం అదే. దాన్ని పట్టుకోవడం కోసం వచ్చి ఇది మర్చిపోయి వంకాయ కూర ఎట్టుంది, సాంబార్లో సొరకాయ ముక్కలు ఎక్కువైనాయి అని చెప్పి, నాకు ములక్కాయ ముక్క ఒక్కటి కూడా రాలేదని, ఈసారి నేను 2 ములక్కాయలు అడక్కొస్తా అని చెప్పి వాటి గురించి చర్చలేందుకు తల్లి? ఆ గురువుగారు ఉపన్యాసం చెప్పేప్పుడు అటు చూసిండు, ఇటు చూస్తే నీకెందుకు? వారు చెప్పిన జ్ఞానం పట్టుకుంటే చాలు. పట్టుకున్నది ఆచరించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వచ్చేటువంటిది కాదు. ఏదో ఇప్పుడు ఎక్కడో ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేత ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనకు లభించింది. ఈ జీవుడికి, ఈ శరీరాన్ని ధరించినటువంటి జీవుడికి ఒక అద్భుతమైనటువంటి మహదవకాశం లభించింది. మంచి గురువు లభించారు. మన గురువు గారు శారీరకంగా లేనప్పటికీ కూడా
మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇలాంటి మహాత్ములు మన దగ్గరకు పంపిస్తూ ఉన్నారు. నాయన ఈ మాట వాళ్ళకి చెప్పండి, ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందించండి అని చెప్పి ఇలాంటి గురువులు ఎంతమంది మన దగ్గరకు వస్తూ ఉన్నారు. అలాంటి మహాత్ములు అందరూ చెప్పేటువంటి ఒక్కొక్క మాటను మనం చెవిలో వేసుకొని లోపల భద్రపరుచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత విచారణ చేసుకొని, ఇందాక చెప్పారు కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలను తెచ్చుకొని ఇంటికి వెళ్ళి వండుకున్నట్లుగా ఇక్కడ గురువులు చెప్పినవన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఏడబెడతారు మీ ఇష్టం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడబెడతారు. ఇందాక కాళిదాస్ గారు చెప్పారు, గురువు గారు ప్రవచనాలు పంపించేవారట జిరాక్స్ తీసి, ఒక పత్రికలు అనేవాళ్ళు, ప్రవచనాలు పత్రికల రూపంలో పంపించారు. ఒక ప్రవచనంలో ఏముంటుందంటే, ఒక దాంట్లో ఒక పేపర్లో ఏముంటుందంటే ఉపనిషత్తుకు సంబంధించింది, ఒక ఉపనిషత్ శ్లోకానికి, ఒక పేపర్లో గురుగీతకు సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని ప్రతి నెల మనకు అందించేవారు. అమ్మగారు ఏం చేసేవారు, అవన్నీ జిరాక్స్లు తీసి వచ్చిన భక్తులందరికీ పౌర్ణమి రోజు పంచిపెట్టారు. జాగ్రత్త, తీసుకెళ్ళి చదువుకోండి అమ్మ, గురువుగారు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారని చెప్పారు, మీరందరూ అవన్నీ భద్రపరుచుకున్నారు, ఇప్పటికీ మీ దగ్గర ఉన్నాయి, అవి పేపర్లో లేకపోయినా కానీ మస్తకాల్లో మీరు సుస్థిరం చేసుకున్నారు, ఆ జ్ఞానంతో అడుగులు వేస్తున్నాం, ఆ జ్ఞానం లోపల ఉంది కాబట్టి మళ్ళీ ఈనాటికి ఇక్కడికి రాగలిగినాం, లేకపోతే రాగలుగుతామా? రాలింగ తల్లి. గత జన్మ సంస్కారంతో పాటు ఈ జన్మలో చేసినటువంటి ప్రయత్నం కూడా ఉండబట్టే గురు సన్నిధికి రాగలిగాం. ఇలాంటి మహాత్ములు చెప్పేయన్ని మనం వినగలుగుతున్నాం. విన్నది ఏం చేయాలా? ఆచరించాలి. మీరు ఆచరిస్తున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ ఏవైనా కరెక్షన్ ఉంటే కరెక్ట్ చేసుకుందాం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకుందాం. ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేయగలుగుతాం? ఇలాంటి మహాత్ములు కాక ఇంకెవరు చెప్తారు? అర్థమైందమ్మా? ఎవరైనా మహాత్ములు గట్టిగా చెప్పారు అంటే అది మన మంచి కోసమే, అది మన బాగు కోసమే, మన క్షేమం కోసమే, మనల్ని ఉద్ధరించడం కోసమే అనేటువంటి భావనతోటి వారికి నమస్కారం చేసి, నాయన నా బాగు కోసమే నువ్వు చెప్పావు, నా మీద ప్రేమతోటి నువ్వు చెప్తున్నావు, నన్ను ఉద్ధరించడం కోసమే నువ్వు వచ్చావు తండ్రి అని చెప్పి వారికి నమస్కరిస్తూ, వారిని గౌరవిస్తూ, పూజ్యభావంతో చూస్తూ, వారు చెప్పినటువంటి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు కదా ఈ జన్మకు సార్థకత. అవునా కాదా? ఓకే అమ్మా. బావగారు చెప్పినట్లుగా మనందరికీ మూలమైనటువంటి ఏ అధిష్టాన చేతన బ్రహ్మం అయితే ఉన్నదో అదే రెండింటికి ఆధారమైనది. ద్వయాలు అర్థమైందమ్మా? ద్వంద్వాలకు అదే ఆధారమై ఉన్నటువంటిది అనేటువంటి తెలుసుకొని, దానికి మూలం లేదు, దీనికి పైన ఇంకొకటి ఉంది, అది పరిపూర్ణము, అది పరిపూర్ణం. దాన్ని కూడా మనం గురువు యొక్క ముఖత తెలుసుకున్నాం. అంటే మనకు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందజేశారు, గురువుగారు అందజేశారు, ఆ పరమార్థానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందజేశారు. దాన్ని మనం అందుకున్నాం. ఇది మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి దృఢ నిశ్చయంతో మనం ఉన్నాం. ఒక ఆయన మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తెలుసుకున్నాడు. కందర్థం చదువుతారు కదా, చూపనానిది చూపించిది దాన్ని ఉండజూచిదివి కదా, చూపించ సూచనేనిది దీన్నే వృద్ధికి దర్శమాకు, ఇదే గురుబోధ, ఇంతకు మిక్కి లికలేదు నా పాప నా కూన నా చిన్ని నాయన నా పెన్ని దానమ నా రత్నాల కొండ, ఇదే గురుబోధ, ఇంతకు మిక్కి లెక్కలేదు. ఇంతకంటే మిక్కిని ఇంకేం లేదు. దీన్ని తలచొద్దన్నారు. చూపరానిది చూపించిది దాన్ని ఉండజూచితివి కదా, చూపించ సూచనేనిది దీన్నే ప్రొద్దిక దలచమాకు, దీన్ని ఏ ప్రొద్దిక దలచమాకు, ఇదే గురుబోధ, ఇదే గురుబోధ, ఇంతకు మిక్కిలి ఏమీ లేదు. దేన్నో తలుచుకోవద్దు అంటాడు, దేన్నో తలుచు. అర్థమైందమ్మా? ఎరిగినటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ ఎరుక ఏదైతే ఉన్నదో, ఆ ఎరుక దాన్ని ఎరిగిన తర్వాత తాను లేను అనేటువంటి దృఢ నిశ్చయంతో లేకుండా పోతే చాలు. ఇంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఒక ఆయన ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. నిజం చెప్తున్నా, ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నంటే, మూలం నేను గుర్తెరిగేసిన ఏమీ లేదు గురువు గారు అని ఏడుస్తున్నాడు. వాళ్ళ చుట్టాలు ఎవరో పోయారట. పోయారనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా చేస్తుండో, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు గురువుగారు అది పోయింది, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదు అది పోయిందని ఏడుస్తుంది. అంటే ఆయన చచ్చిపోయాడంటే లేదా పరంపదించినట్టు నేనేమని అనుకుంటున్నామని
మూలం లేని గుర్తెరిగేసరి ఏమి లేదో చచ్చిపోయింది అంటాడు, ఏడుస్తున్నా ఇంకా. అంటే దానికి మూలం లేదని తెలుసుకున్న తర్వాత, గుర్తెరిగేది ఇందులో ఉన్నా కానీ అది లేనిదని తెలుసుకున్న తర్వాత ఇంక అసలు ఏడవలసిన అవసరం ఏముంది? అసలు ఇప్పుడు కాదు, ఎన్నో జన్మల నుంచి ఏడ్చేది దానికోసమేగా. మనల్ని మామూలు ఏడుపులు ఏడిపించిందా అది? అమ్మ మామూలు ఏడుపులు ఏడిపించిందా? అసలు ఈ జన్మకు వచ్చాక మాత్రం మామూలు చేసిందా అది? అసలు మోకాళ్ళ నొప్పులు పెట్టే, నడువు నొప్పులు పెట్టే, అప్పులు బాధ పెట్టే, సుఖాలనే, అద్దెనాలనే, ఇద్దెనాలనే, వాతమనే, పైచమనే, కఫమనే, తల్లంటే, తండ్రనే, అక్కనే, అన్న, తమ్ముడు, చెల్లి, ఇల్లు, వాకిలి, బంగారం, ఓ మామూలు పరుగులు పెట్టించిందా? మామూలు పరుగులు. ఎంత ఆరాటం, ఎంత పోరాటం, ఇంత చేసినా కానీ ఇప్పుడు ఏమైనా తగ్గాది? గురువుగారు ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి ఎట్టున్నాం, కానీ ఇంటికి వెళ్తే చూడండి మేము ఎట్టుంటామని మీరు అనరు. మీరు ఇంటికాడ కూడా ఇట్లాగే ఉంటారని నేను అనుకుంటున్నాను. అక్కడ పోయాక ఏమైనా ఆరాటం ఉంటుందమ్మా మీకు? ఉండదు. మూలం లేని గుర్తెరగేదని ఏమీ లేదన్నారు కదా, ఆయన ఏడ్చినట్టయితే మీరు ఆడవరు, నాకు తెలుసు అనమాట, కాన్ఫిడెంట్గా ఉంటారు. సరే ఆకలి అయితే పడేస్తే భయ ఏమైందిలే కానీ. ఓకే అమ్మా, మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని దృఢం చేసుకొని ఆ స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం తల్లి. ఏమని చెప్పారు? ఎరుకను విడనాడిన ఆ పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగ వినుమ, సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధిని, కార్యములందు సహజ ప్రవృత్తి. పరిపారి విధముల పరుగులు పెట్టాడు, మరి వైరాగ్యము చేత మానుకొని ఉండడు. సమరస బుద్ధిని, కార్యములందు సహజ ప్రవృత్తిని. ఈ రీతి స్థితి కలిగిన నేరుపుషాలు ఇతర జనుల నిందాస్థితులను తారేకి చేయడన్నాడు. వారలు మరి చేస్తరేని వలదాని అనడు, చెవియొగ్గి కవలనాని వినడు. వారు మావారు, వీరు మీ వారని కొంచెం సారేకు వీధిలో పోరాడేవారిని వలదాని అనడు, చెవియొగ్గి కావలనాని వినడు. ఎంత స్థితి కలిగి ఉంటాడు ఈ జ్ఞానం కలిగినటువంటి వారు. మనందరం కూడా తల్లి గురువుగారి యొక్క అనుగ్రహంతో ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందాం. ఆచరణ కూడా అంత గొప్పగా మనం చేస్తున్నాం. ముఖమైన ఎక్కడైనా ఉంటే సరి చేసుకొని ఆ స్థితిలో స్థిరమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.